పొదిలి మండలం కంబాలపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయపడిన సంఘటన శనివారం నాడు చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకుని తిరిగి విజయవాడ నుంచి నంద్యాల వెళ్తున్న ఆటో కనిగిరి నుంచి ఒంగోలు వెళ్తున్న లారీ కంబాలపాడు సమీపంలో ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించడం జరుగుతుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కోటయ్య మీడియాకు తెలిపారు. ఒంగోలు మీద నంద్యాల వెళ్తున్నాను. ఇట్లా ఆపోజిట్లో వచ్చేసి కొట్టాడు ఐచర్ బండి లెఫ్ట్లో ఉన్న రైట్ వచ్చేసాడు. మీ బండి అయితే పోదు. నలుగురు ఉన్నాను. నేను, అమ్మ, మా భార్య, మా తమ్ముడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో కంబాలపాడు గ్రామం దాటిన తర్వాత పొదిలి వైపు ఒక ఆటోలో 4 వ్యక్తులు నంద్యాల వెళ్తూ ఉండగా ఐచర్ వాహనం స్పీడ్గా వచ్చి గుద్దడం వల్ల ఒక అతను స్పాట్లో చనిపోయాడు. ముగ్గురికి స్వల్ప గాయాలని దాని మీద కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తాం. దర్యాప్తులో మిగతా విషయాలు తెలియాల్సి ఉంది.